హాయ్ హలో అండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. శనగపప్పుతో ఎప్పుడైనా ఉండలు అయితే రెడీ చేశారు ఫ్రెండ్స్. అయితే ఎప్పుడు చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసేయండి. సింపుల్గా అయితే అయిపోయింది. మనం ఎక్కువ శ్రమ కూడా ఉండదు మనకి. వీడియోలోకి అయితే వచ్చేయండి. ఇప్పుడైతే బాండీ తీసుకొని 4 కప్పుల నిండా శనగపప్పు అయితే వేసుకుంటున్నాను నేను. మనం సాయి పప్పు కూడా అంటాము, శనగపప్పు కూడా అంటాము. 4 కప్పుల నిండా శనగపప్పు వేసుకొని ఒక 3-4 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చాలా అంటే చాలా సింపుల్గా అయితే అయిపోయిద్దండి. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకుందాము. తీసేసుకొని అదే బండి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని ఇదంతా కొంచెం తుడిచేయండి. తుడిచేసేసిన తర్వాత తుడిచినా పర్వాలేదు, కడిగినా పర్వాలేదు. ఇప్పుడైతే అదే బండి స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లం అయితే 1.5 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను నేను. 1.5 కప్పు బెల్లం వేసుకొని ఒక అరకప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. దీంట్లో ఎలాచి కానీ మనకి నెయ్యి కానీ ఏం అవసరం లేదు. బెల్లము మనకి శనగపప్పు ఉంటే సరిపోయింది. ఉండలు అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయండి. మనం కొంచెం బెల్లం కరిగిందాక సిమ్లో పెట్టేసుకోండి. బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకుందాము. ఇప్పుడైతే బెల్లం కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వడకట్టేసుకుందాము ఈ బెల్లం వాటర్ అనేది. వడకట్టేసిన తర్వాత అదే బాండి మళ్ళీ కడిగి స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఆ కడిగిన బాండీలో బెల్లం సిరప్ అయితే వేసేసి ఇప్పుడైతే సన్నటి మంట సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో తిప్పుతూ అయితే మనకి తీగ పాకం అంటే గట్టి పాకం అయితే రావాలి మనకి. అప్పుడు దాకా చెక్ చేసుకుంటూ ఉండండి. కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి. అప్పుడైతే త్వరగా వచ్చేస్తుంది మనకి. ముందుగా అయితే చూడనవసరం లేదు. మీకు చూపించేదానికే చూపిస్తున్నాను నేను. ముందుగా చూస్తే అట్లా ఉండిద్ది. అందుకని తీగ పాకం వచ్చిన తర్వాత నుంచి చెక్ చేసుకుంటే మనకు పాకం అనేది కరెక్ట్గా ఉండిద్ది. ఇట్లా తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడైతే చూసుకుందాం. ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఈ బెల్లం అనేది వేసి చూస్తే మనకి బాగా గట్టి ఉండలాగా అయితే రావాలండి. అట్లా ఉండలాగా వచ్చినప్పుడు శనగపప్పు అయితే వేసుకోవాలి. అందుకే మధ్య మధ్యలో అయితే చూసుకుంటూ ఉండండి. త్వరగానే వచ్చేస్తుంది. ఎందుకంటే మనం తీసుకున్న బెల్లం కొంచెమే కదా, త్వరగానే పాకం అనేది వచ్చింది. గట్టిగా ఉండలాగా అయితే వచ్చిద్దండి. అప్పుడు దాకా అయితే చూసుకుంటూ ఉండండి. వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే శనగపప్పు అయితే వేసుకుందాము. గట్టి ఉండపాకం వచ్చినాక అప్పుడు శనగపప్పు వేసుకొని 1 నిమిషం మొత్తం ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసి కిందకు పెట్టేసేసుకొని ఇప్పుడైతే ఉండలు అయితే చుట్టేసుకున్నాము. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే చుట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి పెట్టేసుకొని చక్కగా ఉండలాగా అయితే చుట్టేసుకోండి. ఇప్పుడు కాలిపోతుందండి. వేడి మీదే చుట్టాలి మనం. లేకపోతే ఉండలు అనేవి సరిగా రాదు. అంటే పప్పు అనేది త్వరగా అంటుకోదు మనకి. అందుకే వేడి మీద ఉన్నప్పుడే ఉండలాగా చుట్టేసుకుంటే చక్కగా మనకి కొద్దిసేపు కొంచెం చల్లారేటప్పటికి గట్టిగా అయితే వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఇవైతే ట్రై చేయండి. 10 నిమిషాల్లో అయితే మనకి ఈ ఉండలు అనేవి రెడీ చేసుకోవచ్చు. శనగపప్పుతోటి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఎన్ని వచ్చాయో చూపిస్తాను చూడండి. కొంచెం చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు. నేను తీసుకున్న చిన్న కప్పే కదా, అందుకని నాకు 7 ఉండలు అయితే వచ్చాయి.
శనగపప్పు ఉండలు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా అంటే చాలా బాగుండేది. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.